ఎక్స్క్యూజ్ మీ ఎవడది? మన వీడియో స్టార్ట్ అవ్వక ముందు మీరు ఈ వీడియో చూడండి. వీడియోలో మీడియా మొత్తం సూర్యాబాయికి చుట్టుముట్టేశారు. సూర్యాబాయికి ఫొటోస్ కోసం అడిగారు. సూర్యాబాయి ఫొటోస్ కూడా ఇచ్చాడు. అయితే సూర్యాబాయికి మీడియా వాళ్ళు అన్నారు, సూర్యాని మేము మీకు చాలా మిస్ అవుతున్నామని. దీనికి రెస్పాన్స్ గా సూర్య అన్నాడు, అంతా బాగానే ఉందిగా, బాగానే నడుస్తుంది కానీ. సూర్య ఏ మీనింగ్ లో అన్నాడో తెలియదు కానీ ఇప్పుడు ఇండియన్ టీం కండిషన్స్ చూస్తే నాకైతే అనిపించట్లేదు ఇండియన్ టీం రోజులు బాగున్నాయి అని. 3 years లో ఫస్ట్ టైం అయింది ఇండియా T20I టీమ్ లో వరాసుగా 4 T20I మ్యాచెస్ ఓడిపోయింది. ఇది ఎక్కువ బాధ కలిగిస్తుంది, ఎందుకంటే జస్ట్ ఈ సిరీసెస్ ముందే మనం వరల్డ్ కప్ గెలిచి వస్తున్నాం. దీని తర్వాత మనం 2 months IPL కూడా ఆడాం. దీనికి మనం వరల్డ్ నెంబర్ 1 లీగ్ కూడా అని పేరు పెట్టాం. అంటే మన దగ్గరలో కూడా ఏ టీము రాకూడదు కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ఇంగ్లాండ్ తో ఓడిపోయిన తర్వాత కొంచెం డిస్కషన్ అయితే నడుస్తుంది. దానికోసం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు తెలిసిన పాయింట్స్ కూడా కామెంట్ బాక్స్ లో యాడ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ డిస్కషన్ నడుస్తుంది శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కోసం. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ చేసినప్పుడు సూర్య బ్యాట్ నుంచి రన్స్ అయితే వచ్చేవి కాదు. అప్పుడు చాలా మంది అన్నారు సూర్య ఓన్లీ క్యాప్టెన్సీ కోటాలో ఆడుతున్నాడు, తీసేయండి అని. కానీ టీమ్ మేనేజ్మెంట్ సూర్య మీద నమ్మకం అయితే చూపించింది. 2026 దాకా క్యాప్టెన్సీ ఇచ్చింది. ఫామ్ లో లేకపోయినా బ్యాక్ చేస్తూ వచ్చింది. కానీ తర్వాత సూర్యని డ్రాప్ చేసి శ్రేయస్ అయ్యర్ రాగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. వరాసగా 4 మ్యాచెస్ ఓడిపోగానే సూర్యాబాయికి అందరూ మిస్ అయిపోతున్నారు రాబాయ్. అయితే ఫ్యాన్స్ అంటారు అప్పుడు సూర్య ఫామ్ బాగోకపోయినా అట్లీస్ట్ మ్యాచెస్ అయితే గెలిచేవాళ్ళం. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వల్ల మ్యాచెస్ కూడా గెలట్లేదు. మళ్ళీ శ్రేయస్ అయ్యర్ ని తీసేసి సూర్యాబాయిని తెచ్చేయండి రాబాయ్ అని ఫ్యాన్స్ ఏడుస్తున్నారు. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, చేతల్లో చూపించాలి. నెక్స్ట్ పాయింట్, శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ చాలా డిఫెన్సివ్ గా ఉంది. వికెట్స్ తీయడం కన్నా బౌలర్స్ రన్స్ సేవ్ చేయడానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంకా బ్యాటింగ్ లో కూడా సేఫ్ సైడ్ గేమే కనిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కూడా యావరేజ్ గానే ఉంది. క్యాప్టెన్సీ మీద చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఈ మధ్యన ఇండియన్ టీం 200+ స్కోర్ చేయడం చాలా పెద్ద విషయంలా కనిపిస్తుంది. ఇంకా వైభవ్ సూర్యవంశీ మీద చేసిన కామెంట్స్ మీద కూడా శ్రేయస్ అయ్యర్ మీద నెగిటివిటీ అయితే నడుస్తుంది. అన్నాడు వైభవ్ మీద మీడియాలో ఏ డిస్కషన్ అయితే నడుస్తుందో మాకు తెలియదు రాబాయ్, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం అన్నాడు. See, you never know what is going to happen. Our hands are also tied at the moment in terms of what we are going to do, because this is very private. This is something that we discuss in the team. కానీ వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేసినప్పుడు శ్రేయస్ అయ్యర్ అన్నాడు మేము వైభవ్ ని డెబ్యూ చేసినంత టోలం కాదు, వైభవే డెబ్యూ చేయించుకుంటున్నాడు అని. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత అన్నాడు మాకు తెలుసు మేము ఈ మ్యాచ్ ఎందుకు ఓడిపోయాం, కానీ నేను ఎవరినేమో చెప్పాలి అనుకోవట్లేదు అని. నాకు అర్థం కాదు సార్. అయితే మా అందరికి తెలుసు ఎవరి వల్ల మ్యాచ్ ఓడిపోయామా అని. రవి బిష్ణోయ్ బౌలింగ్ నుంచి 4 overs లో 60 runs తగిలాయి. ఎంత పేరు చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా అంటే ఎవరికి అర్థం అవుతుంది చెప్పండి. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లాండ్ పిచ్ లో 3 spinners కి ఆడించడమే తప్పు. ఒకవేళ ఆడించావు గేమ్ ఓడిపోయాం, నీ డిసిషన్స్ కి నువ్వే బ్యాక్ చేయాలి కానీ ఒక ప్లేయర్ మీద టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. టు బి ఫ్రాంక్ ఈ డిసిషన్స్ కూడా శ్రేయస్ అయ్యర్దే కదా. అయితే బిష్ణోయ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. కుల్దీప్ యాదవ్ కి రిప్లేస్మెంట్ తేవాలి అంటే ఇంకెవరినైనా వెతకండి. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో మీరు చెప్తూ ఉండండి. అయితే నెక్స్ట్ పాయింట్ కి వస్తే సంజు శాంసన్ కోసం. ఫ్యాన్స్ అంటారు మీరు వేసుకునే జెర్సీ మీద 3 stars ఉంది అంటే దానికి రీజన్ సంజు శాంసన్. సంజు శాంసన్ లేకపోయి ఉంటే మీ వల్ల అది జరిగేది కాదు అని #justice for సంజు శాంసన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సంజు లేకపోతే మనం వెస్ట్ ఇండీస్ తోనే ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోదు. కొంతమంది సంజుని డ్రాప్ చేసి వైభవ్ ని ఎందుకు తీసుకోవడం అని, మరి కొంతమంది సంజు కన్నా ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్ ఇంకెక్కడా చూడలేదు అని, 10 matches లో 3 matches మాత్రమే ఆడతానని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.